ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. బాహుబలితో తెలుగు సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయింది. ఇప్పుడు టాలీవుడ్ చూపు పాన్ ఇంటర్నేషనల్ మార్కెట్ పై పడింది. ముఖ్యంగా స్టార్ హీరోలు నటించే ప్రాజెక్ట్స్ లో ఇంటర్నేషనల్ స్టార్స్ నేమ్స్ రిపీటెడ్ గా వినిపిస్తున్నాయి. ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు నటించే చిత్రాల్లో వరల్డ్ ఫేమస్ యాక్టర్స్ నటించబోతున్నారనే వార్తలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్ ను దాటేసి ఇప్పుడు హాలీవుడ్ ను అందుకునే ప్రయత్నంలో ఉంది. అందుకే ఇప్పుడు తెరకెక్కుతున్న కొత్త ప్రాజెక్ట్స్ లో ఇంటర్నేషనల్ స్టార్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తోంది. ఆల్రెడీ అల్లు అర్జున్ నటిస్తోన్న కొత్త సినిమాలో హాలీవుడ్ స్టార్స్ విల్ స్మిత్, రాక్ పేర్లు వినిపిస్తున్నాయి. బన్నీ మూవీలో వీరిద్దరిలో ఒకరితో విలన్ గా నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇక మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న యాక్షన్ అడ్వెంచర్ మూవీలోనూ మార్వెల్ సూపర్ హీరో థోర్ క్యారెక్టర్ చేసిన క్రిస్ హెమ్స్వర్త్ నటిస్తున్నారు. RRR ఆస్కార్ గెలవడం హాలీవుడ్ మార్కెట్ లో దుమ్ము రేపడంతో ఇంటర్నేషనల్ మార్కెట్ లో రాజమౌళి స్టార్ డైరెక్టర్ క్రేజ్ అందుకున్నాడు. అందుకే సూపర్ స్టార్ మూవీని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారని, అందులో భాగంగానే ఈ ప్రాజెక్ట్ లో థోర్ కూడా కొద్ది నిమిషాలు కనిపిస్తాడని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. ఇక సందీప్ వంగా త్వరలో ప్లాన్ చేస్తోన్న స్పిరిట్ లో ప్రభాస్ హీరో, కానీ విలన్ రోల్ మాత్రం కొరియన్ స్టార్ యాక్టర్ మా డాంగ్ సియోక్ చేస్తున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. సియోక్ విలన్ అయితే మాత్రం స్పిరిట్ రేంజ్ ఎక్కడికో వెళుతుంది. వీటికి ముందు కూడా సినిమాకు క్రేజ్ కోసం లైగర్ లో మైక్ టైసన్ ను, రాబిన్ హుడ్ లో డేవిడ్ వార్నర్ ను నటింపజేశారు మేకర్స్.